నమస్కారం. తణుకు పట్టణంలోని గోస్తని నదికి ఆనుకుని ఉన్న మాజేటివారి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరి దేవిగా అలంకరించారు. అలాగే ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయంలో నిర్వహించిన కుంకుమ పూజలలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మాజేటి వెంకటదుర్గ శ్యాంప్రసాద్, కోశాధికారి మాజేటి కాశీ విశ్వేశ్వరరావులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. जय भवानी ఏలూరు కాలువ నీటి మట్టాన్ని తగ్గించాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రూరల్ మండలంలో వరి పొలాలు నేటికి వర్షం వరద నీటిలోనే నానుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏలూరు కాలువలో గోదావరి నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటమే. దీంతో ఆయా గ్రామాల రైతులు శుక్రవారం ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యను విన్నవించారు. ఆయన వెంటనే స్పందించి ఇరిగేషన్ ఎస్సీఈలతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం తాడేపల్లిగూడెం పట్టణం పెంటపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో కళాశాలల ప్రిన్సిపాల్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో శుక్రవారం జరిగిన డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు పాల్గొన్నారు. 24-25 వార్డుల ప్రాంతాల్లో ఆయన ఇంటింటికి వెళ్లి ఈ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. పరిసరాల పరిశుభ్రతను పాటించి నీరు నిలవ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దోమకాటు ద్వారా వచ్చే వ్యాధుల బారిన పడకుండా బయటపడవచ్చునని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ మలేరియా అధికారి పి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు, ఆరోగ్య కార్యదర్శులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, వార్డుల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పి గన్నవరం మండలంలోని ముంగండలో ఉన్న ముత్యాలమ్మ అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు 31 రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారికి మహిళలు కుంకుమ పూజలు చేసి పసుపు, కుంకుమ, చీర, సారెలు సమర్పించారు. మాజీ మండల పరిషత్ అధ్యక్షులు అంబటి భూలక్ష్మి, తెలుగుదేశం నాయకులు అంబటి కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ నేలపూడి దుర్గారావు, ఉప సర్పంచ్ పెచ్చెట్టి వెర్రియ్య, వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమలాపురం నియోజకవర్గంలోని రెడ్డిపల్లిలో పరిసరాల పరిశుభ్రతపై ఈ గ్రామ సర్పంచ్ కరాటం ప్రసన్న ప్రవీణ్ శుక్రవారం అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా గ్రామంలో నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయించారు. డ్రైనేజీలు, మురికి బోదెలలో ఆయిల్ బాల్స్ వేశారు. వీధులను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ని చల్లారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను పాటించాలని కోరారు. ఏలూరు జిల్లా వార్తలు. బడియేడు పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ పి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఏలూరు తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాల కార్మికుల దుస్థితి నుండి బయటకు తీసుకువచ్చి వారి ఉజ్వల భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ నెల 1 నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా బాల కార్మికులను గుర్తించి వారికి పునరావాసం కల్పిస్తున్నామని చెప్పారు. బాల కార్మికులను పనుల్లో పెట్టుకోవడం నేరమని, దీనిని అతిక్రమించిన యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. న్యూఢిల్లీ వారి ఆదేశాల ప్రకారం మరియు కార్మిక శాఖ కమిషన్ వారి ఆదేశాలను అనుసరించి ఆగస్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ బాల కార్మికులపై ప్రత్యేక బృందాల తనిఖీ జరుగుతుంది, స్పెషల్ డ్రైవ్. ఈ తనిఖీల్లో భాగంగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్లోని అన్ని మెంబర్స్ని కలగలుపుని టీంని కింద ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్న ఎక్కడెక్కడైతే బాల కార్మికులు ఎక్కువ దొరుకుతారో గుర్తించి వారిని పునరావాసం కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా షాపులు, దుకాణంలో ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే వారిని గుర్తించి వారిపై మేజిస్ట్రేట్ కోర్టు ద్వారా తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బడి బయట ఉన్న పిల్లలు కానీ లేకపోతే భిక్షాటన చేస్తున్న పిల్లలు కానీ వారిని కూడా పట్టుకుని
తగు సిడబ్ల్యూసి ద్వారా ప్రవేశపెట్టి వారిని పునరావాసం కోసం తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. గత నెలలో జూన్ మాసం లోపల ఎన్సిపిఎస్ఆర్ వారి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దళారుల వద్ద నుండి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని మొక్కజొన్న ధాన్యం రైతులు గత 4 రోజుల నుండి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గౌరవరంలో నిరసన దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరం వద్దకు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు శుక్రవారం చేరుకుని రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ దళారుల వద్ద నుండి రావాల్సిన బకాయిలను ఇప్పిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం రైతులు చేపట్టిన నిరసన దీక్షను ఆయన నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. పోలవరం నియోజకవర్గం కోయిలగూడెం మండలంలో గౌరవరం గ్రామంలో ఏదైతే పోలవరంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా గత 4 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. కారణం వీళ్ళు దళారుల చేతిలో మోసపోయారు. సుమారు 2,30,00,000 రూపాయలు రోజు రైతులకి ఇవ్వకోకుండా దళారులు మోసం చేశారని ఇక్కడ ఉన్నటువంటి గోడౌన్ని రోజు వీరు ధర్నా రూపంలో ఇక్కడ ఆపడం జరిగింది. మేము అధికార పార్టీలో ఉన్నాం కనుక తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ప్రతి ఒక్కరు కూడా హామీ ఇస్తున్నాం. ఏదైతే మీకు రావాల్సినటువంటి నష్టపరిహారం ఏదైతే రైతుల రూపంలో మీకు ధాన్యం కానీ అలాగే మొక్కజొన్న కానీ అమ్మి ఉన్నటువంటి డబ్బుల్ని తక్షణమే వారి చేతుల నుంచి తప్పకుండా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో చేపట్టిన డ్రైన్ల పూడికతీత పనులను పకడ్బందీగా నిర్వహించాలి. భీమవరంలో ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఈ నెల 15 నుంచి తణుకులో ఆరంభం కానున్న అన్నా క్యాంటీన్ నిర్వహణ స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన షర్మిష్ఠ అధినేత వీరన్న. రామకృష్ణ సేవా సమితిలో సోమయోజుల సేవలు చిరస్మరణీయం ప్రశంసించిన ప్రజా వైద్యులు రామబ్రహ్మం. ప్రజా ఉద్యమాల ద్వారానే కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి తణుకులో పేర్కొన్న సిపిఐ రాష్ట్ర నేత ముప్పాళ్ల. ఏలూరు కాలువ నీటి మట్టాన్ని తగ్గించాలి. ఇరిగేషన్ అధికారులను కోరిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా వైద్య శాఖ అధికారి మహేశ్వరరావు. శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన ముంగండ ముత్యాలమ్మ అమ్మవారు. ఆషాఢ మొక్కులు చెల్లించుకున్న భక్తులు. బడియుడు పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవు. ఏలూరులో హెచ్చరించిన కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు. గౌరవంలో రైతుల దీక్షను విరమింపచేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు బకాయిలు ఇప్పిస్తానని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.